ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్య అవమానము పొందుదురు. భక్తుడైన ఇర్మియా హృదయంలో నుంచి విశ్వాసపూరితమైన పలుకులు. చుట్టూతా ప్రతికూల పరిస్థితులు. ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఇలా అంటాడు, అయితే పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను పడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఓడగొట్టాలని రకరకాల యుక్తులు కుయుక్తులు పన్నుతున్నారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు గనుక నన్ను హింసించువారు గెలవరు. నేనే గెలిచేటట్లుగా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు అని భక్తుడైన ఇర్మియా తన స్వీయ అనుభవాన్ని చెప్తున్నారు. నా చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలమంతా యెహోవా నీకు తోడయ్యుండునుగాక, యెహోవా నీకు తోడయ్యుండునుగాక. పరాక్రమము కలిగిన శూరుని వలె ఒక్కొక్క బిడ్డకు దయగల దేవుడు తోడయ్యుండునుగాక. అయితే పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు గెలవక త్రొట్టిల్లుదురు అంటాడు. ఇంతకీ ఈయన హింసిస్తుంది ఎవరు? ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? బైబిల్లో మనం చూస్తే ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసే రాజు ఇర్మియాకి వ్యతిరేకమయ్యాడు. అలాగని ఇర్మియా తప్పు చేసినందువల్ల కాదు, దేవుని ప్రతినిధిగా నిలవబడి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందువల్ల. సామెత ఒకటి ఉంది కదా, యథార్థవాది, చెప్పండి, యథార్థవాది లోక విరోధి అని ఉంది కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని బట్టి ప్రజలకు ఇర్మియా శత్రువు అయ్యాడు. అలాగని తనంతట తానేం చెప్పలా. నువ్వు చెప్తావా లేదా, నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు బెదిరించాడు ఇర్మియాని. నేను చెప్తా తర్వాత. బెదిరించాడు. చెప్పావా సరే, ప్రజల్లో భయం పుట్టిస్తా. నువ్వు చెప్పకుండా అమ్మో నేను ఎట్లా అంటే వీళ్ళు ఏమన్నా అంటారేమో, నా మీద తిరుగుబాటు చేస్తారేమోనని నువ్వు మౌనంగా ఉంటే నీకు భయం పుట్టిస్తా, జాగ్రత్త అన్నాడు. నీకు దండం స్వామి, నాకు నువ్వు భయం పుట్టించొద్దు, నువ్వు ఏం చెప్పమంటావో అదే చెప్తానని చెప్పి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రారంభిస్తే రాజు విరోధయ్యాడు. విచిత్రం, మందిరంలో సేవ చేసే యాజకులు ఇర్మియాకి విరోధయ్యారు, అధికారులు విరోధులయ్యారు, చివరికి సామాన్యమైన ప్రజలు కూడా ఇర్మియాకు విరోధులయ్యారు. సామాన్యమైన ప్రజలు విరోధులయ్యారు. 20వ అధ్యాయం 10వ వచనంలో ఒక విచిత్రమైన మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. మేము దుర్మార్గులు అని నువ్వు అన్నావా, నువ్వు దుర్మార్గుడు అని మేము చాటిస్తాం. తమ్ముడు ఆ మాట ఉంచు. నీవు దుర్మార్గుడు అని చాటించావా, మేము దుర్మార్గుడని చాటిస్తాం. మమ్మల్ని గూర్చి నువ్వేమంటావో నీవు అలాంటివాడివే అని నిన్ను గూర్చి మేము మాట్లాడటం ప్రారంభిస్తాం. అతడు ఒకవేళ చిక్కుబడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు చివరి మాట గుండెలు పిండే మాట,
నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరు ఎవరు అసలు స్నేహితుడు అంటే అర్థం ఏంటి? స్నేహితుడు అంటే అర్థం ఏంటి? హితమును కోరేవాడు స్నేహితుడు, మంచి కోరేవాడు స్నేహితుడు, ఎదుటివాడి మేలును కోరేవాడిని స్నేహితుడు అంటారు. ఇర్మియా స్నేహితులంట కనిపెడుతున్నారట. అతడు పడిపోగా చూడవలెనని చివరికి స్నేహితులు కూడా కనిపెడుతున్నారట. రాజు విరోధయ్యాడు, మందిరంలో ఉన్న యాజకులు విరోధులయ్యారు, అధికారులు విరోధులయ్యారు, సామాన్యులు విరోధులయ్యారు. చివరికి స్నేహితులని పిలువబడిన వారు కూడా స్నేహితులని పిలువబడిన వారు కూడా ఇర్మియాకి విరోధులయ్యారు. అయితే ఏమంటాడు తెలుసా? దేశమంతా నాకు విరోధమైంది, కానీ దేవుడొక్కడు నా ప్రక్కన నిలవబడ్డాడు. ఎలా నిలవబడ్డాడు? చాతగాని దేవుడిలాగా లేడు, చేతులు ముడుచుకున్న దేవుడిలాగా లేడు, అమాయకపు చక్రవర్తిలాగా లేడు. నా దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు గనుక హింసించేవారు ఎంతమంది లేచినా వాళ్ళు గెలవరు, నన్నే దేవుడు గెలిపిస్తాడు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ ప్రక్కన ఎవరు నిలవబడకపోయినా, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు మనుషులు ఉన్నా లేకపోయినా, అది ఉద్యోగ స్థలమే కావచ్చు, వ్యాపార స్థలమే కావచ్చు, బంధువుల మధ్యలోనే కావచ్చు, రక్త సంబంధికుల మధ్యలోనే కావచ్చు, నిన్ను హింసించేవారు రోజు రోజుకు పెట్టరేగిపోయి నీతో స్నేహంగా ఉంటూ లోపట వీడెప్పుడు పడిపోతాడా చూద్దాం, వీడెప్పుడు పతనమైపోతాడా పండగ చేసుకుందాం, స్నేహితులని పిలువబడిన వారు కూడా నీకు తెలియకుండా రహస్యంగా ఒకవేళ వాళ్ళు గోతులు తవ్వేవాళ్ళుగా నీ జీవితంలో ఉన్నా, దేవుడొక్కడిని నీ జంటగా చేసుకో, దేవుడొక్కడిని నీ జతగాడిగా చేసుకో. నీవు పడిపోతే చూడాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కళ్ళ ఎదుటే పతాక స్థాయికి నిన్ను లేవనెత్తి ఊరేగించడం దేవుడు ప్రారంభిస్తాడు. నిన్ను ఓడగొట్టాలనుకున్నవాడు ఓడిపోతాడు, నువ్వు గెలవటం ప్రారంభిస్తావు. నిన్ను పడగొట్టాలనుకున్నవాడు పడిపోతాడు, వాడి కళ్ళ ఎదుటే యేసుక్రీస్తు మార్గంలో సాగిపోయే యోధుడిలాగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. అయితే ఇర్మియాకు దేవుడు ఎలా తోడై ఉన్నాడట? పెద్దగా చెప్పండి ఇంకోసారి. ఇర్మియాకి ఏ దేవుడు పరాక్రమము కలిగిన శూరునిగా తోడుగా ఉన్నాడో, నీకు నీ పిల్లలకు నీ కలిగిన ప్రతి దానికి పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు తోడై ఉండునుగాక. ఈ దేవుని పరాక్రమాన్ని గురించి ఒక 2 మాటలు లేఖనాల్లో నుంచి చెప్పి, పరాక్రమము కలిగిన శూరునిగా ఇర్మియాకి ఎందుకు తోడుగా ఉన్నాడు, మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆయన అలా తోడుగా ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనం. 3:24 నాతో కలిసి చెప్పండి. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు అంటాడు భక్తుడు మోషే. ఐగుప్తు దేశంలో కొన్ని కోట్ల మంది దేవుళ్ళు దేవతలు వాళ్ళకున్నారు. మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశం అంతా ఒకవైపు, ఐగుప్తు మాంత్రికులు ఒకవైపు, తాంత్రికులు రాజులు అందరూ ఒకవైపు ఉన్నారు. మోషే ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతా, మోషే గెలిచాడా? ఐగుప్తు దేశం గెలిచిందా? మోషే గెలిచాడా? ఐగుప్తు దేవతలు గెలిచారా? మోషే గెలిచాడా? ఐగుప్తీయుల దేవుళ్ళు గెలిచారా? ఎందుకు మోషే గెలిచాడు? లేఖనాల్లో రాయబడిన మాట, మోషేకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోషువతో అదే అంటాడు, యెహోషువ భయపడకు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా. పెద్దగా చెప్పాలి, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకును నేను తోడుగా ఉంటాను. యేసు నామం పేరిట ఇర్మియాకి దయగల దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, మోషేకు దయగల దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, లైవ్లో వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి, ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకు
ఆ దేవుడు తోడుగా ఉండునుగాక. ఆ దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి మోషే భక్తుని జీవితంలో అంటాడయ్యా, నీవు చేయగలిగిన క్రియలు చేయగలిగిన దేవుడు సృష్టిలో ఎవరున్నారయ్యా? నీకులాగా పరాక్రమం చూపగలిగిన వాళ్ళు ఎవరున్నారయ్యా? పరాక్రమము చూపే విషయంలో నీకు నీవే సాటి. ఏం చూపే విషయంలో? పరాక్రమాన్ని కనపరిచే విషయంలో. ఎస్, అంతకు మునుపు అంటాడు, పరిశుద్ధతలో నీ వంటి వాడు లేడు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, నీ ఒక్కడివే అద్భుతాలు చేయగలిగిన వాడవు, పరాక్రమం జరిగించే విషయంలో నీ వంటి దేవుడు లేడు అంటాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని బిడ్డలారా, ఇంత పరాక్రమ కార్యాలు చేసే దేవుడు నీకుండగా కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నరమాతృని ఎందుకు ఆశ్రయిస్తావు? మానవ మాతృడి దగ్గరికి ఎందుకు వెళ్తావు? పరాక్రమాలు, ఎస్, పరాక్రమ కార్యాలు జరిగించే ఎంత గొప్ప దేవుడు నీ దేవుడై ఉండగా చిన్న చిన్న వాటికి ఎందుకు కలత చెందుతావు? చిన్న చిన్న వాటికి ఎందుకు నువ్వు భయపడతావు? ఏదో జరిగిపోయినట్లుగా, జీవితం మునిగిపోయినట్లుగా, సర్వం కోల్పోయినట్లుగా చిన్న చిన్న వాటిగా ఎందుకు నువ్వు కలవరపడతావు? నీ దేవుడు 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల రాతి బొమ్మ కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని ఈ మహాదేవుడు నీ బ్రతుకులో పరాక్రమ కార్యాలు జరిగించేవాడు. ప్రైజ్ ది లార్డ్. తన పిల్లల విషయంలో ఎలా పరాక్రమ కార్యాలు జరిగిస్తాడో బైబిల్లో ఒక మాట వినటానికి, చదవటానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఆయన ఎట్టివాడో మనకు అర్థం కావటానికి దేవుడు అలా మాట్లాడారు. కీర్తనల గ్రంథం చూడండి, 78వ కీర్తన, 78వ కీర్తన అందరూ చూడండి, 65వ వచనం. 75వ కీర్తన 65వ వచనం, కొంచెం పెద్దగా నాతో కలిసి. అప్పుడు నిద్ర నుండి మేలుకొను ఒకనివలెను, మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేలుకొనెను. చివరి మాట చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. చివరి ఏమని రాసింది చెప్పండి? ప్రభు మేలుకొన్నాడా? అదే తెలిసిందా మీకు? దానికి ముందే ఉంది పరాక్రమశాలే. ఎలాంటి పరాక్రమశాలని అక్కడ రాసి ఉంది? మధ్యవశుడై, చెప్పాలి, మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభువు మేలుకొనెను. ఈ పోలిక వినటానికి కాస్త ఇబ్బందిగా ఉంది. దేవుడు ఎలా లేచాడట? మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభువు లేచాడట. దైవజనమా, ప్రభువు మన పక్షాన నిలవబడినప్పుడు మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలిలాగా మన పక్షాన దేవుడు లేచునుగాక. ఇంకొకసారి చూడండి, మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలె ప్రభువు లేచెను అని అంటాడు కదా. వాస్తవంగా మీరు చూసి ఉంటారు, చాలా సందర్భాల్లో కొంతమంది అస్సలు మాట్లాడరు, నోరు తెరిచి అస్సలు మాట్లాడరు. చొక్కేసాడంటే ఉర్లుతూ ఉంటాడు. ఎందుకు ఉర్లుతాడో మనకు అర్థం కాదు. మామూలుగా చూస్తే పిల్లిలాగుంటాడు, సొక్కేసాడంటే పులిలాగా మారిపోతాడు. ఎందుకు అయి ఉండొచ్చు చెప్పండి? మీరు ఎక్కడైనా చూడండి. నా జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన, ఎక్కడ ఏంటి అని అడగొద్దు, ఒక ముగ్ధ మనోహరమైన దృశ్యం ఇది చదివినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ తల్లి 5.8 హైట్, మంచి ఎత్తు, మంచి పర్సనాలిటీ. మరి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ తల్లి భర్త 4.5 అడుగులు ఎత్తు. కొడుకన్నా కూడా ఆశ్చర్యం ఏమి లేదు. ఆవిడ మాత్రం 6 అడుగులు ఎత్తు ఉంటుంది, ఈయన 4.5 అడుగులు ఎత్తు. విచిత్రం తెలుసా? గడగడలాడేస్తుంది భర్తనే. రేయ్ రేయ్ అప్పిగా బట్టలతుకరా అనేది. ఆయన ఏమనేవాడు తెలుసా? పెద్దగానకే అనేవాడు.
ఎవరా నోరులేస్తుందే, టీ పెట్టుకోనరా అనేది. అరే బయట అనకే అరే అని, షార్ట్ నానవే అంటే అనమంటున్నాడు. ఎక్కడ అనమంటున్నాడు? చెప్పాలి అనమంటున్నాడు. విచిత్రం. నేను చూసి అనుకునేవాడిని, అరే అసలు ఎందుకు చేసుకున్నాడు రా? భర్తను పట్టుకొని అరే అన్నాడు. అరే అందంటే అంతకు మించిన అవమానం జీవితంలో ఏముందిరా? పిలిచేది రే అప్పిగా బట్టలారేరా అనేవాడు. పెద్ద కనుక నీకు దండం పెడతా, పరువు పోతుంది. నీకు పరువు కూడానా? అనేక తగ్గేది కాదు. విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తి ఇవన్నీ విని నెలకొకసారి సొక్కేసుకునేవాడు. నెలకొకసారి సొక్కేసుకొని ఇక ఆ రోజండే ఈవిడి దగ్గరికి వచ్చి, ఏ పద్దే, పద్మ పేరు, ఏ పద్దే ఎక్కడున్నావే, రావే నీ అంత తెలుస్తానని. విచిత్రం తెలుసా, ఇంటింటికి తిప్పి కొట్టేవాడు. ఆ కొట్టే పరంపరలో ఒకరోజు మేముంటున్న అపార్ట్మెంట్కి వచ్చింది. పాస్టర్ గారు నన్ను కాపాడండి. నేను మనసులో అనుకున్నా, పాస్టర్ గారు నన్ను కాపాడండి. పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ దాకా మొత్తం తిప్పి కొడతా ఉన్నాడు. నాకు అనిపించింది, ఒరే నాయన, సొక్క పిల్లిని పులి చేసిందే, ఇదేమి మరణం. ఏంటంటే మధ్యవస్తుడైనప్పుడు మద్యాన్ని తాగినప్పుడంట బ్రెయిన్లో కంట్రోలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎదుటోడు ఏదన్నా అన్నాడు అనుకో, సహజంగా బ్రెయిన్కి వచ్చే సిగ్నల్, బ్రెయిన్లో నుంచి వచ్చే సిగ్నల్ ఏంటంటే మౌనంగా పని వదిలే ఆగిపో. ఆ సిగ్నల్ బ్రెయిన్లో నుంచి మనిషికి రావటాన్ని బట్టి సైలెంట్ అవుతాడు. ఆ కంట్రోలింగ్ సిస్టమ్ నిశ్శబ్దం అయిపోద్దంట మందు తాగినప్పుడు. ఇక అప్పుడు చూడండి ఏమేమి అనాలో పిల్లి కూడా పులి అయిపోద్ది. నా మాట ఇక్కడ వినండి. మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి అని రాస్తుంది కదా. అరే మద్యం పిరికోడినే పులిలాగా చేస్తే, పిల్లినే పులిలాగా చేస్తే, పరాక్రమవంతుడు మద్యం వేసుకుంటే ఇంకెట్టుంటుంది? ఆడు ఆర్భటించినట్లుగా నా పిల్లల పక్షాన నేను ఆర్భటిస్తాను. ఎట్లా ఆర్భటిస్తావయ్యా? అదిగో మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి ఉన్నాడే, నిజంగా నా పిల్లలు నా కొరకు నిలవబడాలే కానీ, ఇర్మియా ప్రవక్తలాగా దేవుని వాక్యానికి ఖచ్చితంగా నా పిల్లలు సాక్షులుగా నిలవబడాలే కానీ నా పిల్లలు నేను విడిచిపెట్టను. ప్రపంచమంతా నా పిల్లలకు శత్రువులైన, ప్రధాని శత్రువైన, ముఖ్యమంత్రులు శత్రువులైన, గల్లీ లీడర్ మొదలుకొని ఢిల్లీ లీడర్ వరకు ప్రపంచమంతా నా పిల్లలకు శత్రువులైన నేనొక్కడిని నా పిల్లల పక్షాన నిలవబడతాను. ఎలా నా పిల్లల పక్షాన కార్యం చేస్తానో తెలుసా? మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలిలాగా నా పిల్లల జీవితాల్లో నేను కార్యం చేస్తాను. ఒకసారి చూడు, చేతులెత్తి యేసయ్యని అడుగు, అయ్యా ఎవరు నా ప్రక్కన నిలవబడినా నిలవబడకపోయినా, నిజమే స్నేహితులని పిలువబడిన వారు కూడా పడిపోవాలని చూస్తున్నారంటే ఇంకెవరిని బ్రతుకుల్లో నమ్మేదయ్యా? అందుకని కొంచెం వినటానికి ఇబ్బందిగా ఉంది కానీ మేకా గ్రంథంలో అంటాడు, నీ కవిగిటిలో ఉన్న, చెప్పండి ఏం భయపడకండి అయ్యా, బైబిల్లో రాయబడిన మాట చెప్పండి, నీ కవిగిట్లో ఉన్న భార్యను కూడా నమ్మొద్దు అంటాడు. అలాగని భర్తలను నమ్మని కాదు నేను చెప్పే మాట. అంటే లోకంలో పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రక్కనే ఉన్నట్లుగా ఉంటారు, పలకరించినట్లుగానే పలకరిస్తారు. అదే వ్యక్తి గోతులు దవ్వుతున్నట్లుగా, ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాక కడవరి దినాల్లో జనాలు జుట్లు బిక్కుంటున్నారు. అయితే ఒకటి చెప్తాను, ప్రపంచమంతా ఎలా ఉన్నా దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే, రోమపత్రికలో అంటాడు కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడో? దేవుడు మన పక్షమై ఉండగా ప్రధానులు విరోధంగా లేచిన, మంత్రులు విరోధంగా లేచిన, ముఖ్యమంత్రులు విరోధంగా లేచిన, మరలా చెప్తున్నాను, సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ప్రపంచమంతా నీకు విరోధంగా లేచిన దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే నువ్వు ఓడిపోవు, నువ్వు గెలుస్తూనే ఉంటావు. నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసిన వారి కళ్ళ ఎదుటే విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగించును గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అంటాడు.
వాళ్ళు గెలవరు. నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తారే, వాళ్ళు గెలవరు. అంటే వాళ్ళు గెలవరంటే ఎవరు గెలిచినట్లు? ఇర్మియానే గెలుస్తాడు. పరాక్రమశాలిగా ప్రభు మనకు తోడుగా ఉంటే యేసు నామం పేరిట నువ్వు ఓడిపోవు, అడుగుపెట్టిన ప్రతి చోట నువ్వు గెలుచుదువుగాక. ఈరోజు నీట్ ఎగ్జామ్ రాయబోయే మన పిల్లలకు పరాక్రమశాలిగా దేవుడు తోడుగా ఉండునుగాక. వారి చేతులు పట్టుకొని దేవుడు యేసు నామం పేరిట ఆ బిడ్డలను గెలిపించునుగాక. గెలిపించేటట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. రైట్. అయితే ఒక విచిత్రమైన మాట, ఆయన నిన్ను గెలిపించాలంటే ముందు నీవు ఆయన్ని గెలిపించాలి. ఇది కిటుకు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీ నిర్ణయం ఒకటి ఉంటుంది, దేవుని నిర్ణయం ఒకటి ఉంటుంది. నీ నిర్ణయాన్ని సిలువేసి దేవుని నిర్ణయాన్ని గనక నువ్వు గెలిపిస్తే నువ్వెక్కడ అడుగుపెట్టినా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. అయ్యా, బైబిల్లో దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు? ఇర్మియా ప్రవక్త జీవితంలోనే 20వ అధ్యాయం చూడండి, 7-8 వచనాలు భలే విలువైన మాటలు. అందరూ చూడండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. సరే చాలు. చిన్న 7వ వచనం ఒకసారి నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. అలాగని వెంటనే ప్రేరేపణకు లోబడ్డా? లేదు లేదు లేదు. ఆ తర్వాత అంటాడు బలవంతము చేసి, చెప్పాలి, బలవంతము చేసి నన్ను గెలిచితివి. ఇర్మియాని ఎవరు గెలిచారట? ఇర్మియా జీవితంలో ఎవరు గెలిచారట? ఇర్మియా జీవితంలో దేవుడు గెలిచాడు గనుక ఇర్మియా జీవితాన్ని దేవుడు గెలిపించటం ప్రారంభించాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. బలవంతము చేత నీవు నన్ను గెలిచావు. ఆ బలవంతం చేయటాన్ని బట్టి చేసేదేమీ లేక నీ ప్రేరేపణకు నన్ను లోబడ్డా. బలవంతము చేత నువ్వు నన్ను గెలిచితివి. దీని అర్థం ఏంటంటే, ఇజ్రాయేలీయురా వెంటనే రాకు. ఎంత విధేయుడో చూడండి. అక్కడ 4-5 సార్లు పిలిచిన తర్వాత ఎట్రా చూసారా, నాకెంత భయపడుతున్నాడో చూడండి. ఇర్మియా దేవుని మాటకు వెంటనే భయపడలా, లోబడలా. బలవంతం చేత గెలిచాడట. 4-5 సార్లు పిలిస్తే అప్పుడే రాకు, రా. అరే నేను పిలుస్తున్నాను రా నాయన, రావా, రా ఇజ్రాయిల్, ఇప్పుడు రా అంటే వెంటనే వచ్చాడా? బలవంతం మీద వచ్చాడా? ఇర్మియాని కూడా బలవంతం చేసి దేవుడు గెలిచాడు. ఎట్లా? బిడ్డలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు నిన్ను గెలవాలి. నువ్వు బట్టల దుకాణానికి వెళ్ళావు, బ్రదర్స్ చెప్తున్నా, బట్టల దుకాణానికి వెళ్ళావు. నీకు వెంటనే బట్టలను చూడటంతో ఏ బట్టలు కొనాలనిపించిందంటే, మరీ పాత రోజుల్లాగా ఉంటే అట్లా కాస్త ట్రెండీగా ఏమంటారు దాన్ని తమ్ముడు, ఏమంటారు? జేమ్స్ ఏదో అంటారు, ఏదో చెప్పండి తమ్ముడు పెద్దగా. వీళ్ళు చెప్పట్లేదు చూడండి, దాన్ని ఏదో అంటారు కదా తమ్ముడు. మా ఇజ్రాయేల్కి తెలిసి మీతో ఎందుకు, ఏమంటారా? టాన్ జీన్స్. నాకెట్టుందో చెప్పమంటారా? టాన్సిల్స్ అన్నట్టుంది, గొంతులో వస్తాయి కదా, టాన్సిల్స్ అన్నట్లుంది. టాంజిల్స్ కరెక్టేనా? రైట్. గమనించి కాస్త ట్రెండీగా ఉండాలి. మరి ఎర్ర బస్సులు ఎక్కువ వచ్చినట్లాగా ఏంటది? అదిగో
అద్భుతం అద్భుతం. నీ మనసు అనిపిస్తుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం కూడా కాస్త ఫ్యాషనిక్గా ఉండాలి. ఇక జెర్మియా అన్న జ్యోతక్క మాటలుంటే మన పని అంతేనా? ఎవరు అందా మాట? అంతేనా? పాటించి చూడు, ప్రతి రంగంలో దేవుడు గెలిపిస్తాడు. లోకమంతా నీకు శత్రువులైనా, నేను మరలా చెప్తున్నాను, దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే పరాక్రమ కార్యాలు దేవుడు జరిగిస్తాడు, శూర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఎలా ఆర్భటిస్తాడట? మధ్యవశుడై. అది చూపిద్దాం అనుకున్నా కానీ మరి బాగాదు కాబట్టి చూపించట్లా. మద్యం వేసుకున్నాడు, రాయ్ ఎంత తెలుస్తారా అంటాడు. వాడి నెడితే పడేటట్టు ఉంటాడు, కానీ మాట్లాడుతుంటాయో తెలుసా? ఆడు బక్క చిక్కినోడైనా అంత పరాక్రమం చూపిస్తే అసలు పరాక్రమానికి మారుపేరుగా ఉన్న దేవుడు ఇంకెంత పరాక్రమం చూపిస్తాడు చూడండి. వెళ్ళావు, నీ మనసు అనిపిస్తుంది అదుగదుగో ట్రెండీగా ఉండు, ట్రెండీగా ఉండు, ట్రెండీగా ఉండు. నీవేమో దాన్ని కొనుక్కోవాలని నీ శరీరం చేత, నీ కన్ను చూసిన దాని చేత రేపడుతున్నావు. దేవుడు వచ్చి అంటాడు, వద్దురా నాయన, వద్దు, మనకొద్దు ఫ్యాషన్స్, ఎందుకు వెకిలి చేస్తలే, ఎందుకు వద్దు వద్దు వద్దు. లేదు ప్రభువా, మీ మాటలు వింటే కార్పొరేట్ రంగంలో మేము ఎట్లా బ్రతికేము నాయన. కార్పొరేట్ రంగం అన్న తర్వాత కాస్త జిగ్జిగేళ్ళు ఉండాలి నాయన, కాస్త ఫ్యాషనిక్గా ఉండాలి ప్రభువా. మీ మాటలు అంతే ఉంటే మీరు ఎక్కడో పరలోకంలో ఉంటారు, మా బాధలు మీకేం తెలుస్తాయి? అవునా కాదా? ప్రభా, నాకు ఇది ఇష్టం కానీ వద్దన్నావు కదా. నీ ప్రేరేపణకు నేను లోబడుతున్నా, నీ మాటకు నేను లోబడుతున్నా, నా హృదయములో పుట్టించిన ఆలోచనకు నన్ను నేను అప్పగించుకుంటున్నానని దేవుని ప్రేరేపణకు లోబడి నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నీకు తోడై ఉండటం ప్రారంభిస్తాడు. నువ్వు కొనే బట్ట మొదలుకొని, నువ్వు ధరించే ఆభరణాల వరకు, నువ్వు వేసుకునే వస్త్రాలు మొదలుకొని, నీ వివాహం వరకు నీకు కొన్ని ప్రేరేపణలు కలుగుతాయి. నీ ప్రేరేపణ సిలువ వేయాలి. సాతాను కొన్ని ప్రేరేపణలు కలుగు చేస్తాడు, వాడి ప్రేరేపణలు సిలువేయాలి. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, వాళ్ళ ప్రేరేపణను సిలువేసి దేవుని ప్రేరేపణ చేత, బలవంతం చేత దేవుని నువ్వు గెలిపిస్తే ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేనని, కొంచెం గట్టిగా చెప్దాం. ఇప్పుడు సహజంగా నీకున్న అలవాటు, విన్న వాక్య ప్రకారం ఒంటి నిండా బట్ట కప్పుకొని క్రమశిక్షణతో ఉండటం నీకు అలవాటు. కానీ నువ్వు చేసే ఉద్యోగ స్థలాల్లో పరిస్థితులు ఎట్లుంటాయి? వాళ్ళు వేసుకునే వస్త్రాలు చూసిన తర్వాత నీకు కూడా, మనం కూడా ట్రెండీగా ఉండాలి. మరి ఇంత ఒళ్ళంతా కప్పుకుంటే ఎట్లా? అదే అక్క చెప్తారు కదా, దోమతెరలో నెట్టెడ్డ దోమతెర లాంటి బట్టలు మనం వేసుకోవాలి, కాస్త మనం కూడా ఇట్లా బ్రతకాలి అని మనిషివి నీ మనసు అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, వద్దు వద్దు, ఇలాంటి వస్త్రాలు నీకొద్దు, ఇలాంటి సెలక్షన్ నీకొద్దు, ఇలాంటి హెయిర్ స్టైల్ నీకొద్దు, ఇలాంటి ఫ్యాషన్స్ నీకొద్దు, ఇలాంటి ప్రపంచం నీకొద్దు అని హృదయంలో నుంచి దేవుడు ప్రేరేపణ పుట్టిస్తాడు. నీ శరీరం ఒకటి ప్రేరేపిస్తుంది, దేవుడు ఒకటి ప్రేరేపిస్తాడు. నీ ప్రేరేపణను చంపుకొని దేవుని యొక్క బలవంతం చేత నువ్వు దేవుణ్ణి గెలిపిస్తే, మరలా చెప్తున్నాను, పరాక్రమశాలిగా దేవుడు మనకు తోడయుండునుగాక. ఇర్మియా అంటాడు, నీ ప్రేరేపణకు నేను లోబడ్డా, బలవంతము చేసి. ఎక్కడ బలవంతం చేశాడు? టకటక చెప్తా. చిన్నపిల్లడు, వాళ్ళ నానేదో పాస్టర్ గారు, అప్పుడే యవ్వన వయసులో 18 సంవత్సరాల లోపు, ఖచ్చితంగా వయసు ఎంతో చెప్పలేను, 10 పైన 18 సంవత్సరాల లోపు మంచి చిన్నపిల్లోడు, ఆడుతూ పాడుతూ గోలిగేలు ఆడుకుంటూ, మన భాషలో చెప్పాలంటే బెల్లంగూడు ఆడుకుంటూ, దాగుడు మూతలు ఆడుకుంటూ, ఇంకేముంటాయి చెప్పండి, అష్టాచమ్మ ఆడుకుంటూ ఎగురుతారు కదా, ఏదో అంటారు కదా, తొక్కు మా తల్లి. ఇప్పుడు లేదమ్మా తొక్కుడు బిళ్ళ ఆడటానికి, ఇప్పుడున్నంత
సరే, ఇట్లాగా ఆడుకుంటా ఇట్లా జీవితాన్ని సాగించాల్సిన వయసులో ఇర్మియా, తల్లి గర్భంలోనే నా పని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను నిలవబెట్టబోతున్నాను, నా మాట విని నా దగ్గరికి రా, నేను ఒక ప్రవక్తగా నేను నిలవబెట్టాలనుకుంటున్నా. ఇర్మియా అంటాడు, బాబు, ఇజ్రాయేల్ దేశంలో చాలామంది ఉన్నారు నాయన, నేను చిన్నపిల్లోడినయ్యా, నా దగ్గరికి రావద్దయ్యా, నీ పేరు నేను ఎత్తనయ్యా, నేను రాను. ఎందుకు ఆ మాట అని ఉంటాడో తెలుసా? ఆల్రెడీ వాళ్ళ నాన్న సేవ చేసి సేవలో పడిన కష్టాలు చూశాడు. అంతకు మునుపు ఇర్మియాకు ముందు ఒక ప్రవక్త ఉన్నాడు, యెషయి ప్రవక్త ఎలా చంపబడ్డాడో లేఖనాల్లో రాయబడి రంపంతో కోయబడ్డాడు. ఇంత దారుణమైన మరణాలను గూర్చిన వార్త విన్న తర్వాత, నేను సేవ చేస్తే నా పరిస్థితి అట్లయిపోద్దయ్యా, నేను రాను అన్నాడు. దేవుడు అంటాడు, ఇర్మియా, నీవే నాకు కావాలి. లేదు ప్రభా, వేరే ఒకళ్ళని చూసుకోండి. గమనించండి, మోషే ఏమన్నాడు? పొద దగ్గర, హోరేబు పర్వతం దగ్గర దరిదాపుగా ఇర్మియా ప్రవక్త కూడా అది అన్నాడు, ఇంకొకళ్ళని చూసుకో ప్రభా, నేను రాను ప్రభా, నీవే కావాలి. ఎట్ లాస్ట్ బలవంతము చేత దేవుని ప్రేరేపణకు లోబడి దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రవక్తగా దేవుని పరిచర్య చేయటం ప్రారంభించాడు. ప్రవక్త అంటే ప్ర ప్లస్ వక్త. ప్ర అంటే బదులుగా, వక్త అంటే మాట్లాడేవాడు, ప్రవక్త అంటే బదులుగా మాట్లాడేవాడు. ఎవరికి బదులుగా మాట్లాడేవాడు? పెద్దగా చెప్పాలి. ప్రవక్త అంటే అర్థం ఏంటి? ప్ర బదులుగా, వక్త అంటే మాట్లాడేవాడు, ప్రవక్త అంటే బదులుగా మాట్లాడేవాడు. నాకు బదులుగా నువ్వు మాట్లాడాలి. చిన్న వయసులో ఆడుతూ పాడుతూ అమ్మఒడిలో నాన్నఒడిలో పండుకోవలసిన వయసులో బంధువుల మధ్య స్నేహితుల మధ్య తిరుగుతూ సంతోషంగా బాల్య దినపు జ్ఞాపకాలు కొనసాగించాల్సిన వయసులో దేవుని మాటకు లోబడి ఈయన దేవుని సేవకు వచ్చాడు. అలాగని వెంటనే రాలేదు. బలవంతము చేత నీవు నన్ను చెప్పాలి, బలవంతము చేత నీవు నన్ను గెలిచితివి అన్నాడు. చిన్న వయసులో దేవునికి సమర్పించుకున్నాడు. అద్భుతం. దేవుని ప్రేరేపణకు లోబడి ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో, ఆ చిన్న వయసులో సమర్పించుకున్నది దేవుడు చూసి, ఈ చిన్నవాడికి దేవుడైన యెహోవా పరాక్రమము కలిగిన శూరునిగా తోడై ఉండటం ప్రారంభించాడు. బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. సినిమా వదిలిపెట్టు. నిన్ను ప్రేరేపిస్తాడు, నా సేవ చేయటానికి రా. నిన్ను ప్రేరేపిస్తాడు, ఉదయం 4 లేచి ప్రార్థన చేయి. నిన్ను ప్రేరేపిస్తాడు, సాయంకాలం కుంటుబారాధన చేసుకో. నిన్ను ప్రేరేపిస్తాడు, పలానా శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ గుండెల్లో కూడా దేవుడు కొన్ని ప్రేరేపణలు కలుగు చేస్తాడు. విచిత్రం, ఇలాగే సభ జరుగుతుంది. దైవజనులు మొర్దెకై దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం చెప్తూ ఇలా అన్నాడు, అయ్యలారా, సువార్త ప్రారంభమైన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు దేవునికి సంపూర్ణంగా సరైన రీతిలో సమర్పించుకున్న సేవకుడు లేడు. నిజంగా అలాంటి యవ్వన కాలములో సమర్పించుకున్న సేవకుడు దేవుని చేతిలో పడితే వాడిని ఒక ధ్రువతారుగా మారుస్తాడు. సరైన రీతిలో సమర్పించుకున్న సేవకుడు దేవునికి ఇంకా దొరకలేదు యవ్వన కాలంలో. అలాంటి యవ్వన వయసులో సమర్పించుకున్న వాడు దేవునికి దొరికితే, ఆ దైవజనుని దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటాడో. 17 సంవత్సరాల యవనస్తుడు వింటున్నాడట. ఏంటి ఇంతవరకు సరిగ్గా దేవునికి సమర్పించుకున్న యవనస్తులు దేవునికి దొరకలేదా? దొరికితే దేవుడు ఎలా వాడుకుంటాడు? వింటూ ఉన్నాడట. అంతకుముందు గొప్ప సేవకులు ఉన్నారు. జాన్ వెస్లీ గారని, చార్లెస్ వెస్లీ గారని, వాళ్ళు సమర్పించుకున్నారు కదా. ఈ దైవజనుడు అంటున్నాడట, సరైన రీతిలో సమర్పించుకున్న యవనస్తుడు దేవునికి ఇంకా దొరకలేదు. నిజంగా మీలో ఎవరైనా అలా సమర్పించుకుంటే ఒక ప్రత్యేకమైన ఆయుధాలుగా దేవుడు వాడుకుంటాడు. చెప్తా ఉంటే 17 సంవత్సరాల యవనస్తుడు లేచి, అయ్యా, నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలనుకుంటున్నా, ఒక ఖచ్చితమైన సేవ చేయాలనుకుంటున్నా, దేవుడు నన్ను వాడుకునేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని 17 సంవత్సరాల యవనస్తుడు లేచి నిలబడితే సంఘమంతా ఆశ్చర్యపోయిందట. దైవజనుడు తల మీద చేతులుంచి ప్రార్థన చేశాడట. ఏమని? అయ్యా, వాక్యానికి స్పందించి
యవ్వన వయసులో నీకు సమర్పించుకోవాలని లేచాడు. బిడ్డను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు. ఆ యవనస్తుడే పెరిగి పెద్దవాడైన తర్వాత 171 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడట. ఆ దైవజనుడే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఏ వయసులో సమర్పించుకున్నాడు? చెప్పాలి, ఏ వయసులో సమర్పించుకున్నాడు? నేను అంటాను సార్, నా వైపు చూసి తక్కామని చెప్పండి. 17 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడికి వచ్చే కళ ఏంటి? 17 సంవత్సరాల యవన వయసులో ఉన్న యవనస్తుడు కలిగే ఆశలేంటి? దేవుని సేవ బాబోయ్, దేవుని పరిచర్య చేయటమా బాబోయ్, ఈ రంగుల ప్రపంచంలో మనం ఎక్కడ నిష్టగా బ్రతుకుతామని. దేవుని కాదంటారు కదా. అమెరికా దేశంలో రంగుల ప్రపంచంలో నాకు ఈ లోకం వద్దు, నేను దేవుని కొరకు బ్రతకాలని ఆయన సమర్పించుకొని దేవుని కొరకు నిలవబట్టాన్ని బట్టి పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు ఆయనకు తోడుగా ఉండటం ప్రారంభించాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, మరలా నేను చెప్తున్నాను, నీకు కొన్ని ప్రేరేపణలు ఉండొచ్చు, లౌకికమైన ప్రేరేపణలు ఉండొచ్చు, అపవిత్రమైన ప్రేరేపణలు ఉండొచ్చు, లౌకికమైన ఆశా ఇచ్చలతో కూడుకున్న ప్రేరేపణలు ఉండొచ్చు. ఆ ప్రేరేపణకు లోబడకుండా దేవుని మాట నిన్ను బలవంతం చేసినప్పుడు ఆయన మాటకు లోబడు, నీ దేవుణ్ణి గెలిపించు, నిన్ను దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. అయిపోయింది కదా. అసలు విషయానికి వస్తే ఎందుకు ఇర్మియా ప్రవక్త ఈ మాట అన్నాడంటే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 19వ అధ్యాయం 18వ అధ్యాయాన్ని కొమ్మరి ప్రసంగము అంటారు, 19వ అధ్యాయాన్ని కూజా ప్రసంగము అంటారు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. 18వ అధ్యాయాన్ని కొమ్మరి ప్రసంగము అంటారు, 19వ అధ్యాయాన్ని కూజా ప్రసంగము అంటారు. ఒకసారి చెప్పండి, 19వ అధ్యాయాన్ని ఏ ప్రసంగం అంటారు? 18వ అధ్యాయంలో అంటాడు కదా, ఇర్మియా కొమ్మరి వాని ఇంటికి వెళ్ళు, ఆ సారె మీద నుంచి మట్టి విడిపోతుందే, మరలా మట్టి ముద్దను తీసుకొని కొండను చేస్తున్నాడే అని 18వ అధ్యాయంలో కొమ్మరి ప్రసంగం చేశాడు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందో చూడండి. చాలా విలువైన విషయాలు త్వరగా చెప్తాను. 19వ అధ్యాయం 1వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కొమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయకు పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నెక్స్ట్, నీవిట్లనుము, యోధా రాజులారా, స్వరమెత్తి యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేలు దేవుడునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పించబోచున్నాను. ఏమి రప్పించబోతున్నారంట? ఏమంటే, ఒక విశ్వాసులు ఇంటికి వచ్చి నీ చెవులు గింగురు అనేంత కీడు దేవుడు మీ ఇంటి మీదకి రప్పించబోతున్నాడు అని ఒక విశ్వాసితో అంటే ఏమంటారు ఆ విశ్వాసులు? ప్రెసిడెంట్ అయ్యగారు భలే ప్రవచనం చెప్పారు అయ్యగారు అని అంటారా? నువ్వు శాపాలు పెట్టడానికి పుట్టినట్టున్నావు పాస్టరు అని కొంతమంది పాస్టర్లకు ఏమని పేరు పెడతారో తెలుసా? శాపాల పాస్టర్, పాపాల పాస్టర్ కాదు. ఏ పాస్టరు? శాపాల పాస్టర్ అని పేరు పెడతారు. దేవుడు ఇక్కడ అంటాడు, అందుకని అయ్యా నా నోరు తెరిస్తే బలత్కారం అనే మాట వస్తుందయ్యా, నా నోరు తెరిస్తే బబులోను రాజు వస్తున్నాడు, ఇశ్రాయేల్ దేశం నాశనం కాబోతుందనే మాట వస్తుందయ్యా, నా మాట ప్రజలు అంగీకరించట్లేదయ్యా బాబు, నేను వెళ్ళలేను, నేను ప్రకటించలేనంటే అంటాడు, బలవంతము చేసి, ఆ మాట చెప్పాలి, బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. రైట్, చూడండి ఇక్కడ చెవులు గింగురులు మనంత కీడు నేను ఈ స్థలం మీదకి
రప్పించబోచున్నాను. 4వ వచనం, ఎలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యోధా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. 5వ వచనం, నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదినైనా ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాగల దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అయినను అని అయినను పేరు వాడబడదు. ఒకసారి నా వైపు చూడండి, ఇక నా వైపు చూడండి. బెన్ హిన్నోము లోయ అనే ఒక లోయ ఉంది. బెన్ హిన్ అనే పేరు మీరు వినుంటారు కదా, గొప్ప దైవజనుడు. ఇజ్రాయేలు దేశములో యెరూషలేముకు 2 క్రోసుల దూరంలో బెన్ హిన్నోము లోయ అనే ఒక లోయ ఉండేది. ఆ లోయ దగ్గర ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? మెలెకు అనే మెలెకు అనే దేవతా ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ మెలెకుకు పసిబిడ్డల బలంటే మహా ఇష్టం. ఇది మోయాబీయుల ఆచారం. విన్నారా? మోయాబీయుల ఆచారం. మెలెకు దేవత ప్రతిమ ఎలా ఉంటుందంటే, తమ్ముడు నెట్లో ఉంటుంది, చూడు, నా వైపు చూడండి. ఇత్తడితో తయారు చేయబడినటువంటి విగ్రహం అది. 2 చేతులు ఇలా చాచబడి ఉంటాయి. లోపటంతా హాలో, ఖాళీ. ఆ విగ్రహాన్ని అలా నిలవబెట్టి క్రింద కట్టెలు పెట్టి ఆ కట్టెలతో మండిస్తూ ఉంటారు. ఆ ఇత్తడి బాగా కొలిమిలాగా బాగా వేడైపోయినప్పుడు ఆ పసిపిల్లలను తీసుకొచ్చి ఆ దేవత చేతుల మీద పెడతారు. ఇనప కొలిమిలాగా కాలిపోయిన ఆ ఇత్తడి ప్రతిమ చేతుల మీద పసిబిడ్డలను ఎప్పుడైతే పెట్టారో గావుమని కేకలేస్తా పిల్లలు అల్లాడిపోతూ ఉంటారు. ఆ శబ్దాలు వినబడకుండా వాళ్ళు డోలును వాయిస్తూ ఉంటారు. తోఫేలు అనే పేరు కొన్న అర్థం ఏంటంటే డోలు వాయించే స్థలము అని అర్థం. విన్నారు ఈ మాట? బెన్ హిన్నోముకి వీళ్ళు తర్వాత ఏమని పేరు పెట్టారంటే తోఫేలు అని పేరు పెట్టారు. తోఫేలు అంటే డోలు వాయించే స్థలం. ఈ పసిబిడ్డలను మెలెకు దేవత దగ్గర బలిస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఇది డోలు వాయించే స్థలం అని మీరు పేరు పెట్టారు కదా, రాగల కాలంలో ఇది హత్యాస్థలంగా మారబోతుంది. నెబుకద్నెజర్ రాజు వస్తాడు, మిమ్మల్ని హత్య చేస్తాడు. ఈ లోయ అంతా మీ శవాలతో నిండుకుంటాయి. ఆకాశ పక్షులకు మీ మాంసం ఆహారంగా మారుతుంది. ఎవరైనా ఇశ్రాయేలీయులు బ్రతుకున్నారా? చూడండి ఈ మాటలో, ఎవరైనా ఇశ్రాయేలీయులు బ్రతుకున్నారా? వారి ఆకలి బాధ తీర్చుకోవటానికి, వాళ్ళ ఆకలి బాధ తీర్చుకోవటానికి కడుపును పుట్టిన పసిబిడ్డల మాంసాన్ని కాల్చుకొని తింటారు. ఇక ఈ పట్టణం సంగతి చెప్పంటారా? మీ పరిస్థితులు చెప్పంటారా? కూజాను చూడండి, నా చేతిలో ఉన్న కూజాని చూడండి. కూజాను ముక్కలు ముక్కలుగా పగలగొట్టి మట్టి ముద్ద అయితే విడిపోతే మరలా కొండను చేయగలుగుతారు. కూజా ముక్కలైపోతే మరలా కూజాను ఎవడైనా తిరిగి అతికించగలడా? తయారు చేయగలడా? ఎవడు బాగు చేయలేని రీతిలో యెరూషలేం పట్టణం నాశనం కాబోతుంది. ఇది చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని ఆశ మన పిల్లలను మెలెకు దూత దగ్గర పెంచకూడదు. మెలెకు దేవత దగ్గర పెంచకూడదు. సైతాను గాడి దగ్గర మన పిల్లలను పెంచకూడదు. సైతాను అనుచరులుగా మన పిల్లలను పెంచకూడదు. క్రీస్తు బలిపీఠం దగ్గర మన పిల్లలను పెంచేవారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇంకొకసారి నా వైపు చూడండి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచుతున్నావో తస్మాత్ జాగ్రత్త. పెంచాల్సిన రీతిలో నువ్వు పెంచావా? పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ పక్షాన దేవుడు నిలవబడతాడు. నీ మీద ఉన్న భక్తి నెక్స్ట్ జనరేషన్ నీ పిల్లలకు అందించి ఒక భక్తి కలిగిన తరాన్ని నీ చేతుల్లో పెంచిన నీ పిల్లలను ఒక భక్తి కలిగిన తరాన్ని దేవునికి నువ్వు అందించగలిగితే, పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు నీకు తోడై
పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలీలు దేవుడు వారికి ఇచ్చినటువంటి పసిపిల్లలను దయ్యాల దగ్గర పెంచుతున్నారు. దేవుని ఆశ ఆ దయ్యపు బలిపీఠాల దగ్గర కాదు, క్రీస్తు బలిపీఠం దగ్గర మన పిల్లలను పెంచాలని. చాలామంది తల్లులు పిల్లలను టీవీల దగ్గర పెంచుతున్నారు, సినిమాల దగ్గర పెంచుతున్నారు, సీరియల్ దగ్గర పెంచుతున్నారు, బిగ్ బాస్ షోల దగ్గర పెంచుతున్నారు, అశ్లీలమైన వాటి దగ్గర పెంచుతున్నారు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన పిల్లలు, మన పిల్లలను వాటి దగ్గర కాదు, క్రీస్తు బలిపీఠం దగ్గర మనం పెంచగలిగితే బలపరాక్రమము కలిగిన దేవునిగా దేవుడు మనకు తోడయుండును గాక. అలా పెంచినవాడే మన పూర్వీకుడు, మన పితరుడు అబ్రహాం. అబ్రహామును గురించి రాసి ఉంటారు చూడండి. 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు నాతో కలిసి చెప్పండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూలోకములోని జనములను సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నా వైపు చూడండి. అబ్రహామును గూర్చి అంటాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ పట్టణానికి మీరు ఎలా వచ్చారు? వచ్చిన స్థితిలో కాదు, భవిష్యత్తులో రాగల దినాల్లో బలము గల గొప్ప జనముగా నీ సంతతిని దేవుడు ఆశీర్వదించునుగాక. బలము గల గొప్ప జనాంగంగా నీ పిల్లలను దేవుడు దీవించునుగాక అంటాడు. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం. ఏది నిశ్చయమయ్యా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. అతని సంతాన మూలముగా భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. క్రైస్తవ జన్మ, నిన్ను ఆశీర్వదించటం దేవునికి ఆఫ్టర్ ఆల్. నిన్ను ఎలా దేవుడు చూడాలనుకుంటున్నాడో తెలుసా? నిన్ను అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలి అనేది దేవుని ప్రణాళిక. నేను మరలా చెప్తున్నాను, ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నిన్ను ఆశీర్వదించడం దేవునికి స్వల్పం. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవు అనేక జాతులకు ఆశీర్వాద కారణంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. మొన్న మధ్య 2 సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు వచ్చాడు. అన్నయ్య ఉద్యోగం పోయింది, అన్నయ్య అన్నయ్య ఉద్యోగం పోయింది, అన్నయ్య ఉద్యోగం పోయింది, అన్నయ్య ఉద్యోగం పోయింది అన్నయ్య అంటున్నాడు. నేను అన్నా, తమ్ముడా ఇంతకాలం ఎవరి దగ్గర ఉద్యోగం చేసావు కదా, రాగల కాలంలో అనేకులకు ఉద్యోగం ఇచ్చే స్థితిమంతుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు తమ్ముడా. మీరు ఆమెనన్నారు. నా ఉద్యోగం నాకు వస్తే చాలే అన్నాడు. ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నీవే అనేకులకు ఉపాధిని కల్పించే వ్యక్తిగా, అనేకులకు జీవనోపాధిని కల్పించే వ్యక్తిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. మరలా నా వైపు చూడండి. అబ్రహాము నిశ్చయముగా, చెప్పండి సార్, బలము గల గొప్ప జనమవుతాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము తన ఇంటి వారికి నీతి న్యాయాలు నేర్పాడట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమి నేర్పాడు? మాకు కొంచెం పెద్దగా చెప్పండి తల్లి. కొంతమంది తండ్రులు ఉంటారు, కొంతమంది తల్లులు ఉంటారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి, రే మా పెళ్ళైన కొత్తలో మీ అమ్మమ్మ మీ నాయన మీ అమ్మమ్మ ఏం చేసిందో చెప్పదు, అమ్మమ్మ చెప్పదు. ఎంత చక్కగా నవ్వుకుంటున్నారు తల్లులారా. మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? అదే మీ మేనత్తలు అంటావే, మీ మేనత్తలు ఏం చేశారో తెలుసయ్యా. అలాంటి దానికి దేవుడు పిల్ల లేకుండా ఉంటే పోయింది. ఇదే పిల్లలకు నేర్పేది. ఈ విషపు బేజాలా
ఎలాంటి విషపు మాటల చూడండి. కొన్ని చోట్ల అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, బంధువుల మధ్యలో ఈ విద్వేషాలు రగలటానికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు చిన్న వయసులో పిల్లల గుండెల్లో మీ మేనత్త అట్టాడిది, మీ బాబాయ్ ఎట్టాటోడు, మీ పెదనాన్ని ఎట్టాటి, మీ పెద్ద మెట్టాడిది, చిన్న వయసులో విషపు బీజాలు నాటుతారు. అబ్రహాము తన పిల్లలకు ఇలాంటివి నేర్పలా. వాక్యం అంటుంది తన పిల్లలకు నీతి న్యాయాలు. ఇంకా అప్పటికి పిల్లలే పుట్టలేదు, పుట్టక మునిపే అంటాడు అబ్రహాము, నేను ఏమి ఎరిగానో తెలుసా? తన పిల్లలకు నీతి న్యాయాలు నేర్పే తండ్రిగా అబ్రహాము నేను చూసా, కనుక బలము గల గొప్ప జనం అవుతాడు. చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్పా. పెద్దగా 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 యేసయ్యకు మహిమ కలుగునుగాక. పెద్దగా ఆమెన్, పెద్దగా ఆమెన్. ఇంకోసారి, చివరిసారి, ఆఖరిసారి ఏమి నేర్పాలి? నిన్నే నేను వైజాగ్ వెళ్ళొచ్చా. జేమ్స్ స్టీవెన్ గారని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఆయన వాళ్ళ నాన్న గురించి చెప్తా, మా నాన్న లివింగ్ బైబిల్, మా నాన్న సజీవమైన బైబిల్ చదవకుండానే మా నాన్నను చూసి నేను బైబిల్ చదివేశా. ఎంతోమంది భక్తులను ప్రపంచంలో నేను చూసా. అలాగనే నా తండ్రి నేను గర్వంగా చెప్పటం కాదు, నా తండ్రి దేవుని వాక్యానికి నిలువుటద్దం. ఓ భక్తి కలిగిన మనుషుడు ఎలా ఉంటాడో నా తండ్రిలో చూసి నేను నేర్చుకున్నా. ఓ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో నా తల్లిని చూసి నేను నేర్చుకున్నా. ఈ ఆధ్యాత్మిక రంగంలో నాకంటూ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ నాన్న. మా నాన్న ఎంత గొప్పోడో తెలుసా? ఎవరైనా వచ్చి మా నాన్నని తిడతా ఉంటే, రే దుర్మార్గుడా, రే సన్నాసుడా, రే పనికిమాలినోడా అని తిడతా ఉంటే మా నాన్న చిరునవ్వు నవ్వుతా, గాడ్ బ్లెస్ యూ మై సన్, దేవుడు నిన్ను దీవించుగాక. చుట్టూతో ఉన్న వాళ్ళు అంటారంట, నానా ఇప్పుడు గాడ్ బ్లెస్ అంటే అట్ట, మనం కూడా ఒక మాట అందాం. వద్దురా, కీడుకు ప్రతి కీడు ప్రభు మనకు నేర్పలేదురా, మాటకు ప్రతి మాట మనకు నేర్పలేదురా, కీడును కూడా మేలుతో జయించడం ప్రభు మనకు నేర్పాడురా. ఒకటే మాట చెప్పాడు, నా తండ్రి లివింగ్ బైబిల్. నీతి న్యాయాలు నా తండ్రి నాకు నేర్పాడు. అందుకని అబ్రహాము బలము గల గొప్ప జనం అయ్యాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇర్మియా పరిస్థితి కూడా అదే. అనాతోతు అనే ఊరిలో పుట్టి పెరిగినవాడు. అనాతు అనే దేవత అక్కడ ఉండేది. సాతాను స్థావరమన్న స్థలంలో తన తండ్రి యాజకుడుగా ఉంటూ ఇర్మియాని ఒక భక్తి కలిగిన వాడిగా పెంచాడు. భక్తి కలిగిన వాడిగా పెంచి ఆ భక్తి కలిగిన వాడిని దేవుని చేతులకు అప్పగించాడు. ఆ భక్తి కలిగిన ఇర్మియాకి పరాక్రమము కలిగిన శూరునిగా తోడుగా ఉన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం పెద్దగా. హల్లెలూయా. దైవజనమా, నా వైపు చూడండి. రాబోయే దినాలు గడ్డు దినాలు. నీలో ఏ భక్తి ఉందో నీ పిల్లలకు ఆ భక్తిని అందించి ఒక భక్తి కలిగిన తరాన్ని దేవుని కొరకు మనం నిలవబెడితే మన పిల్లలకు పరాక్రమము కలిగిన శూరునిగా దేవుడు తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కూజాన్ని తీసుకొచ్చాడు, పగలగొట్టి అక్కడ ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి, సైన్యములకు అధిపతికి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలుగొట్టున్నట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫెతులో పాతి పెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతి పెట్టబడుదురు. ఒకసారి చూడండి, కొండను పగలగొట్టి ఏమంటాడంటే, ఈ కొండను ఇంకెవడు బాగు చేయలేడు, ఎవడు బాగు చేయలేనంత అసఖ్యంగా యెరూషలేము పట్టణం పాడు కాబోతుంది.
దేవుని ఉగ్రత రాబోతుంది. పెంచాల్సిన రీతిలో మీరు పెంచలేదు గనుక, పెరగాల్సిన రీతిలో మీరు పెరగలేదు గనుక, ఇదిగో దేవుని ఉగ్రత మీకు రాబోతుంది అని బెన్ హిన్నోము లోయలో చెప్పాడు. నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా? అక్కడి నుండి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో ఉండి సేమ్ ఇదే మాట యాజకులతో, అక్కడున్న ప్రజలతో, దేవుని మందిరంలో కూడా ఇదే మాట చెప్పాడు. అక్కడేం జరిగిందో 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునకు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమునందున్న బెన్యామీను మీద గుమ్మము నొద్ద నుండు బండలలో అతనిని వేయించెను. ఒకసారి నా వైపు చూడండి. ఇర్మియా తన సొంత మాటలు చెప్పాడా, దేవుని మాటలు చెప్పాడా? చెప్పాలి. ఆ మాటలు విన్న తర్వాత ఏం చేయాలి? ఏమని రాస్తుంది అక్కడ? 1వ వచనం ఏమని రాస్తుంది అక్కడ? ఇమ్మేరు కుమారుడును పషూరును యాజకుడు విని పశ్చాత్తాపడ్డాడు అని లేదు. పరితాపడ్డాడు అని లేదు. ఏం చేశాడంట? ఎవరు ఇర్మియాని కొట్టింది? విశ్వాసి కూడా కాదు, విశ్వాసి కూడా కాదు. ఎవరు? నాయకుడు కాదమ్మా, దాని ముందు ఇంకొక మాట ఉంది. నాయకుడు కాదు, దాని ముందు ఇంకొక డిగ్రీ ఉంది కదా. ఏ నాయకుడు? పెద్ద నాయకుడు, పెద్ద నాయకుడు, యాజకుడు. ఈ మాట విని ఏం చేశాడంట? ఇర్మియాని కొట్టి బొండల్లో బిగించారట. బిడ్డలారా, నా వైపు చూడండి. ఎప్పుడైనా నీ గుండెను గుచ్చేటట్లుగా దేవుడు నీతో మాట్లాడితే, బోధిస్తున్న సేవకుడి మీద ఎప్పుడైనా రొసరొసలాడినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? నీ బుద్ధిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో, దేవుని వాక్యానికి భిన్నంగా ఎక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావో, నీ అజ్ఞానాన్ని, అపవిత్రతను ఉన్నది ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు నీతో మాట్లాడినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చావా? రొసరొసలాడుతూ వెళ్ళిపోయావా? ఆ బలహీనత నాలో ఉందని ప్రలాపిస్తూ దేవుని పాదాలు పట్టుకున్నావా? ఏం చూశాడంట? ఎందుకైనా అట్లా మాట్లాడుతున్నాడని దేవుని మాటను మనుషుని మాటగా ఎంచి ఎప్పుడైనా తిరస్కరిస్తూ వెళ్ళిన జ్ఞాపకం నీకుందా? ఇర్మియాని కొట్టి బండల్లో బిగించారు, మరలా బయటకు తీసుకొచ్చాడు. పషూరు అనే పేరుకున్న అర్థం ఏంటంటే శాంతిని వ్యాపింపచేసేవాడు అని అర్థం. ఒకసారి ఈ మాట కూడా చెప్పండి. యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు కానీ మగోర్మి సాబీబ్ చెప్పండి ఒకసారి. మగోర్మి సాబీబ్ చెప్పండి. మగోర్మి సాబీబ్. మన సలాం అలైకుం మాట్లాడలేదా? అది బీబ్ అనే పేరు. దీని అర్థం ఏంటో తెలుసా? భయమును వ్యాపింపజేసేవాడు. నువ్వు శాంతిని వ్యాపింపజేసేవాడివి కాదు, భయాన్ని వ్యాపింపజేసేవాడు. నాకు అర్థం కాక, అయ్యా వాడు కొట్టిన ఇర్మియా ప్రవక్త నీకు సిగ్గు అనిపించలేదా? బండల్లో పడేసిన నీకు బాధ అనిపించలేదా? బాధ అనిపించకపోగా దేవుడు నిన్ను భయాన్ని వ్యాపింపజేసేవాడిగా చేస్తాడు. జాగ్రత్త. మరలా ఎందుకంటున్నావు? మరలా ఆ మాట అంటే కొడతాడేమో కదంటే, అయ్యా ఈయన కొడతాడని నేను మౌనంగా ఉంటే చెప్పాలి. ఆయన కొడతాడు. మనిషి కొడితే తిరిగి లేవచ్చు, దేవుడు కొడితే తిరిగి లేవం. బలవంతం చేత ఆయన ప్రేరేపణకు నేను లోబడ్డాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాను. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని బట్టి ఈ మాట కూడా చదివి నేను ముగిస్తాను. చాలా బాగుంటాయి. 7వ వచనం 11వ వచనం వరకు, 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఇందాక చదువుకున్నాం కదా. 7వ వచనం 20వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా
నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. ఏమని చాటింపాల్సి వచ్చింది? బలత్కారం జరుగుతుంది, దోపుడు జరుగుతుంది. నేనంట, పాస్టర్ గారు ఎప్పుడైనా ఇంటికి వచ్చి దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని అంటే ఇష్టం ఉంటుందా? దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని అంటే బాగుంటుందా? రెండో మాట అనేవాళ్ళని పొరపాటున భోజనాన్ని కూడా పిలవరు. ఒక భక్తుడు అంటాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఆ రోజుల్లో ఎవరు ఇంటికి భోజనానికి పిలవలేదంట. ఎందుకు పిలవలేదో తెలుసా? ఏ ఇంటికి వెళ్ళినా సర్పసంతానమా అనేవాడట. నువ్వు మా ఇంటికి రానేలా, మమ్మల్ని పట్టుకొని సర్పసంతానం అనేలా, బాబు నీకొక దండం, నీ సహవాసానికి ఒక దండం, మా ఇంటికి నువ్వు రానేలా, సర్పసంతానం అననేలా, నీకు ఒక దండమని ఆయన ఎవరూ భోజనానికి పిలవలేదంట. చివరికి తాగుబోతుండు కూడా పాస్టర్ గారు ఏం చేయాలి తెలుసా? గాడ్ బ్లెస్ యూ మై సన్, నూరంతలుగా దేవుడు దీవించుగాక అంటే ఒక కోట్ర తాగేవాడు 100 కోట్రలు తాగాలేమో. దేవుడు నిన్ను దీవించుగాక. ఇలాంటి ప్రవక్తలను, ఇలాంటి సేవకులను కోరుకుంటారు, కానీ ఆపరేషన్ చేసే సేవకులను ప్రజలు కోరుకోరు. దిద్దుబాటు చేసే సేవకులను కోరుకోరు. సరిచేసే వాళ్ళను, హెచ్చరించే వాళ్ళను, బుద్ధి చెప్పే వాళ్ళను ఈ తరపు ప్రజలు కోరుకోరు. ఎట్లాంటి ప్రజలు అంటే, రేయ్ స్పీడ్కి వెళ్ళకో, 80 స్పీడ్ మీద వెళ్తే యాక్సిడెంట్లు అవుతారా, చచ్చిపోతారా జనాలు, జాగ్రత్త అంటే మనోడేమంటాడు తెలుసా? అదిగో చూడు, అసలు నువ్వు తల్లివేనా, నాకు యాక్సిడెంట్ కావాలని చెప్తావా, నేను చచ్చిపో. ఆ మాట అందా అమ్మ? ఒరే స్పీడ్కి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, జాగ్రత్తరా, లోకంలో చనిపోతున్నారు, జాగ్రత్తరా అంటే హెచ్చరిక మాట వదిలిపెట్టి అంటే నేను చచ్చిపోవాలి నేనా? తల్లి మాట్లాడే మాట ఇది. ఇలా వక్రీకరించి మాట్లాడతారు. ఇర్మియా పరిస్థితి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా బలత్కారం జరగబోతుంది, జాగ్రత్త, నెబుకద్నెజర్ రాబోతున్నాడు, జాగ్రత్త, దోచుకోబోతున్నాడు, జాగ్రత్త, విలువైన ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు, జాగ్రత్త, దేశమా కూజ పగలగొట్టబడినట్లుగా దేశం పగలగొట్టబడుతుంది, ఎవ్వడు దీన్ని బాగు చేయలేడు, తస్మా జాగ్రత్త, బ్రతుకులు దిద్దుకోండి అని ఈయన హెచ్చరిస్తే, హెచ్చరిక మాట విని భయపడాల్సింది బదులు ఈయన కొట్టడం ప్రారంభించారు. ఎందుకయ్యా ఈ దెబ్బలో? నేను యెహోవా పేరు ఎత్తను, ఆ మాటే నేను పలకను, పొర్రపాటున ఇక మీదట బలత్కారాన్ని గూర్చి మాట నేను చెప్పను, నేను మౌనంగా ఉంటాను అని ఇర్మియా అనుకుంటే లోపట ఏం జరిగిందో చెప్తాడు. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఎంత బాగుందో చూడండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అంటే అనుకున్నాడు. అయితే ఏమైందట? అది నా హృదయములో అగ్నివలే మండుచు, నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లుగా ఉన్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. ఈ మాట ఎట్టుందంటే, సరే ఇక్కడ ముగిస్తా, సెకండ్ సర్వీస్లో చెప్తా, ఇక్కడ ముగిస్తా. ఒకసారి రాజశేఖర్ అయ్య గారి దగ్గరికి ఆదం పాస్టర్ గారు, అయ్యగారితో పాటు ఇంకొంచెం సన్నిహితంగా ఉండే ఒక 3-4 అయ్యగారితో మాట్లాడటానికి వెళ్తున్నారు. నన్ను కూడా పిలిచారు. ఎందుకు అన్న చెప్పారు. అయ్యగారు ఇట్లా సువార్త సభల్లో సేవకుల గురించి ఖండితంగా చెప్తున్నారు, చాలామంది సేవకులు ఈ విషయంలో ఆయాసపడుతున్నారు, కొంచెం సేవకులను టచ్ చేయకుండా ఉంటే పోయిద్ది కదా, అయ్యగారికి మేము చెబుదాం అనుకుంటున్నాం రండి అన్నా అన్నారు. సేవకులను తిడుతున్నారని సేవకులు అందరూ అంటున్నారు అన్నారు. నేను అన్నా, అది తిట్టు కాదయ్యా, దిద్దుబాటు, గద్దింపు. తెలుగు రాష్ట్రాల్లో అంత వయసులో అంత అభిషేకం కలిగిన సేవకులు ఎవరైనా, సంఘాన్ని దిద్దుబాటు చేయగలిగిన వయసులో ఉన్న సేవకులు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ అయ్య గారు. అయ్యా
లేదు, ఆయనకిచ్చిన కృపది, అట్లా దిద్దుబాటు చేయాలి. కొన్నిసార్లు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పౌరుష పదజాలం వాడతారు, కొంతమంది దాన్ని విమర్శిస్తారు. నా మట్టుకు నేను ఎరిగింది ఏంటో తెలుసా? అది ప్రవక్తల ఆత్మ. ఆమెన్. ప్రవక్తల ఆత్మ. ప్రవక్తలు ఎప్పుడు అట్లాగే మాట్లాడాలి. నూనె రాసిన బటర్ పాలిష్ కొట్టిన బోధ చేయకూడదు, అలాగే మాట్లాడాలి. లేదయ్యా అయ్యగారు అట్లా మాట్లాడటం సబబే, లేదన్నా ఎందుకు అనవసరంగా శత్రువులు అవటం, సరే మీరు మాట్లాడని నేను సైలెంట్గా ఉంటానని వెళ్ళి కూర్చున్నా. అదా మనకి అయ్యగారికి కాస్త బాగా చనువు ఎక్కువ. నాయన మీరు ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తాను అన్నారు. చెప్పు నాయన, మీరు ఏమనుకోనంటే చెప్తాను అన్నారు. ఇక ఇంత చెప్పిన తర్వాత అనుకునేది ఏముంది? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు నాయన అంటే ఈ వివరాలన్నీ చెప్పారు. స్టేజ్ ఎక్కిన తర్వాత సేవకులను టచ్ చేయొద్దు నాయన, సేవకుల్ని కొంతమంది ఇట్లా అయిపోతున్నారు నాయన అని అయ్యగారితో అన్నారు. అయ్యగారు ఏమన్నారు తెలుసా? సేవకులను తిట్టడం నాకేమన్నా సరదానా అయ్యా? స్టేజ్ ఎక్కేదాకా నేను అనుకుంటా, దేవా ఈరోజు సేవకులను గురించి పెద్దగా చెప్పాలి, సేవకులను గురించి అస్సలు మాట్లాడకూడదు. ఒకవేళ ఆ టాపిక్ వచ్చినా నేను డైవర్ట్ చేయాలి, కానీ సేవకుల్ని పొరపాటున హెచ్చరించకూడదు. విశ్వాసులతో నేను మాట్లాడాలని స్టేజ్ ఎక్కేదాకా అనుకుంటానయ్యా. స్టేజ్ ఎక్కిన తర్వాత ఏం జరిగిద్దో తెలియదు, కానీ బిలావుగాడి నాలుకను తిప్పినట్లుగా దేవుడు నా నాలుక తిప్పేస్తాడయ్యా. నేను మౌనంగా ఉందామని అనుకుంటే అగ్ని నా ఎముకల్లో మండటం ప్రారంభిస్తుంది. అరే గద్దించి శత్రువులు అవటం ఎందుకు? తప్పు చేసామని వాళ్ళని బుద్ధి చెప్పి వాళ్ళకి శత్రువులు అవటం ఎందుకు? వద్దు, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, ఏదో 4 మాటలు పై మాటలు చెప్పుకొని దిగుతా స్టేజ్ దిగుతా అంటే దేవుని అగ్ని అంటే ఎముకల్లో మంటటం ప్రారంభిస్తా. నిన్నెందుకు పిలిచా? మొగస్థుతి కోసమా? ప్రజల దగ్గర డబ్బు తీసుకోవటం కోసమా? ప్రజలు గుంపును పోగేసుకోవటం కోసమా? ఎట్లాంటి వాళ్ళు వచ్చినా మా సంఘం ఎంత పెద్దదని చెప్పుకోవటం కోసమా? నీ మీటింగ్ ప్రజలు రారేనా? గమనించండి, మనుషులను సంతోషపెట్టే బోధ నువ్వు చేయకూడదు, నన్ను సంతోషపెట్టే బోధ చేయాలని నా ఎముకల్లో ఒక మంటయ్యా. ప్రసంగం చేస్తా, దిగెళ్ళేటప్పుడు నన్ను నేను తిట్టుకుంటా. ఏమని తిట్టుకుంటారయ్యా? అక్కడికి వెళ్ళేదాకా ఏది చెప్పకూడదు అనుకున్నాను, ఆడికి వెళ్ళిన తర్వాత అదే చెప్తా. చెప్పింది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు అయ్యగారు అన్నమాట, నేను ప్రభు పక్షాన నిలబడినప్పుడు ప్రజలంతా నాకు దూరమైపోయినా ఏ దేవుని పక్షాన నిలవబడ్డానో ఆ దేవుడే పరాక్రమము కలిగిన శూరునిగా నాకు తోడుగా ఉన్నాడు. నన్ను హింసించువారు గెలవరు, వాళ్ళ కళ్ళ ఎదుట దేవుడే నన్ను గెలిపిస్తాడు. ఒక్క క్షణం దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆయన ప్రేరేపణకు లోబడు. ఆ ప్రేరేపణకు లోబడినప్పుడు లోకం నిన్ను పిచ్చోడు చూసినట్టు చూడొచ్చు, వెర్రోడు చూసినట్టు చూడొచ్చు. లోకమంతా నాకు దూరం అయిపోయినా నీ ఒక్కడివి నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఆయన ఒక్కడు నీ పక్షాన నిలవబడితే దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? పరాక్రమము కలిగిన శూరునిగా నీ బ్రతుకు కాలమంతా దేవుడు నీకు తోడయ్యుండునుగాక. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.